నాగచైతన్య సమంత గత ఏడాది ప్రేమ వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చైతు సమంత వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. నాగచైతన్య వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. సమంత వివాహం తర్వాత కూడా క్రేజీ ఆఫర్స్ అందుకుంటూ నటిగా దూసుకుపోతోంది. ఇదిలా ఉండగా సింహాచలం రైల్వే స్టేషన్లో సమంతని చైతు హడావిడిగా బైక్పై తీసుకుని రావడంతో ఆ ప్రాంతం జనంతో కిక్కిరిసిపోయింది. అంత హడావిడిగా చైతు సమంత రైల్వే స్టేషన్లో ప్రత్యక్షం కావడానికి కారణమేంటో ఇప్పుడు చూద్దాం. సమయం 10 గంటలు దాటిపోతుండటంతో నాగచైతన్య సమంతని హడావిడిగా బైక్పై ఎక్కించుకొని సింహాచలం రైల్వే స్టేషన్కు తీసుకుని వచ్చాడు. బైక్ దిగగానే సమంత ఉరుకులు పరుగులు ప్రారంభించి టికెట్ కౌంటర్ వద్దకు చేరుకుంది. సమంత చైతు కావాలంటే ఖరీదైన కారులో వచ్చి విమానంలో ప్రయాణించవచ్చు. హడావిడిగా రైల్వే స్టేషన్కు వెళ్ళడం ఏంటి, అది కూడా బైక్లో అనే సందేహం రాక మానదు. ఇదంతా సమంత నాగచైతన్య నటిస్తున్న సినిమా షూటింగ్లో భాగం. వివాహం జరిగిన తర్వాత చైతు సమంత తొలిసారి నటిస్తున్న చిత్రం ఇది. సింహాచలం రైల్వే స్టేషన్లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. సమంత హడావిడిగా పరిగెత్తింది టికెట్ కొనుక్కోవడానికి కాదు, టికెట్ ఇవ్వడానికి. సమంత ఈ చిత్రంలో రైల్వే బుకింగ్ కౌంటర్ ఉద్యోగి పాత్రలో నటిస్తోంది. చైతు సమంత భర్త పాత్రలో నటిస్తున్నాడు. సమంత చైతు షూటింగ్ కోసం వస్తున్నారని తెలియడంతో రైల్వే స్టేషన్ ప్రాంతం మొత్తం జనంతో కిక్కిరిసిపోయింది. సమంత చైతు వివాహం జరిగిన తర్వాత తొలిసారి తమ నిర్మాణంలో నటిస్తుండడం సంతోషంగా ఉందని నిర్మాత హరీష్ తెలిపారు. కృష్ణార్జున యుద్ధం తర్వాత మరోమారు సింహాచలంలో షూటింగ్ చేయడం రెండవసారి అని ఆయన అన్నారు. క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం పూర్తి స్థాయిలో కుటుంబ అంశాలతో రూపొందిస్తున్నారు. నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకుడు. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. షూటింగ్ నేపథ్యంలో సింహాచలం రైల్వే స్టేషన్లో పోలీసులు భారీ భద్రత కల్పించారు. ఏమాయ్ చేసావే, మనం, ఆటోనగర్, సూర్య వంటి చిత్రాల తర్వాత మరోమారు చైతన్య సమంత జంటగా నటిస్తున్నారు. ఏదైతేనేమి ఈ జంట నటిస్తున్న చిత్రం ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. నాగచైతన్య సమంతలో మీకు ఏ యాక్టర్ అంటే బాగా ఇష్టమో మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.